నెల్లూరు జిల్లాలోని పెన్నా నదిలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఇరిగేషన్ అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. డ్రెడ్జింగ్ చేస్తున్న కోఆపరేటివ్ సొసైటీ పర్యావరణ నిబంధనలు పట్టించుకోవడం లేదు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఇసుకంతా విచ్చలవిడిగా అక్రమ రవాణా జరిగేందుకు ముగ్గురు ఎమ్మెల్యేల అండదండలు మెండుగా ఉన్నట్టు సమాచారం. ఇసుక అక్రమ రవాణా డ్రెడ్జింగ్ ఎలా తెలుసుకోవాలంటే మరోసారి స్టాక్ పాయింట్ కు వెళ్లాల్సిందే. నెల్లూరు జిల్లాలో ఇసుక కొరత తీర్చేందుకు ప్రభుత్వం డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక తీసి కేవలం తీసిన ఖర్చులు మాత్రమే నగదు చెల్లించి వినియోగదారులకు అందుబాటులో ఇసుక తీసుకుని రావాలని సంకల్పించింది. నిబంధనల ప్రకారం పర్యావరణాన్ని కాపాడుతూ నీటిలో ఉన్న ఇసుకను ఎలాంటి యంత్రాలు లేకుండా 1 మీటర్ లోతు మాత్రమే ఇసుకను లోడాల్సి ఉంది. నెల్లూరు బ్యారేజీ సమీపంలోని పోతిరెడ్డిపాలెం, సంగం బ్యారేజీ సమీపంలోని సంగం, సూరాయిపాలెం సమీపాల్లో మాత్రమే ఇసుకను తీసి వినియోగదారులకు అమ్మాల్సి ఉంది. అయితే ఇసుక అమ్మేందుకు ప్రస్తుతం హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇసుక అక్రమ రవాణా చేయకూడదు. నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలు ఇలా ఉంటే నెల్లూరు జిల్లాలోని ముగ్గురు శాసనసభ్యులు ఇసుక అక్రమ రవాణా చేసేందుకు పూనుకున్నారు. ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో డ్రెడ్జింగ్ చేస్తున్న లేబర్ కాంట్రాక్ట్ సొసైటీలను ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. స్టాక్ పాయింట్ల దగ్గర ఎమ్మెల్యేలకు దగ్గర ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకున్నారు. ఇంకేముంది, ఇక్కడ అక్రమ రవాణాను ఆపాల్సిన మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులను శాసనసభ్యులు ఆదేశాలు జారీ చేశారు. ఇక రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ ఇసుక రవాణాను కొనసాగిస్తున్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల కనుసన్నల్లోని అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుంది. ఇసుక రవాణాపై నిబంధనలు పక్కన పెట్టి ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించకుండా ఇసుక రవాణా ఇతర ప్రాంతాలకు భారీగా తరలిపోతోంది. సహజంగా ఇతర రాష్ట్రాల్లో పెన్నా నదిలో దొరికే ఇసుకకు మంచి డిమాండ్ ఉంది. పెన్నా నదిలో తెల్లని ఇసుక వస్తుంది. ఈ ఇసుక ద్వారా భవనాలకు ప్లాస్టింగ్ పనులు చేస్తారు. ప్లాస్టింగ్లో నాణ్యత ఉంటే భవనం అద్భుతంగా తయారవుతుంది. దీన్ని వ్యాపార వనరుగా ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు మలుచుకున్నారు. చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలతో పాటు నెల్లూరు చుట్టుపక్కల భవనాల నిర్మాణాలకు ఇసుక సరఫరా అయిపోతోంది. అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వం భారీ ప్రకటనలు చేసిన ఆచరణలో మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేలు దీనికి తూట్లు పొడుస్తున్నారన్న విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లోని ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న అధిష్టానం వీరి వైపు దృష్టి సారించకపోవడంతో తృతీయ శ్రేణి నాయకులు అక్రమ ఇసుక రవాణాలో కోట్లు గడిస్తున్నారు. దీనివల్ల ఉచిత ఇసుక ఎండమావిగానే మారింది.